హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం ఫ్రెండ్స్, ఏపీఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో చాలామందికి అయితే సాటిస్ఫాక్షన్ వచ్చింది, కొంతమందికి సాటిస్ఫాక్షన్ లేదు ఫస్ట్ ఫేజ్ గురించి. అయితే ఫస్ట్ ఫేజ్ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు ఫేజ్ 2లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, సో కాలేజ్ వైజ్గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, సో కాలేజ్లో సో కోర్స్కి ఎంబీఏకైనా ఎంసీఏకైనా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఫేజ్ 2కి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ ఉందా అంటే, ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది కదా, ఫేజ్ 1లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి కాలేజీలో జాయిన్ అయిపోయారు. సో మీరు కూడా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు గైస్. సో ఫేజ్ 1లో కాలేజ్ నచ్చకపోతే మీరు ఫేజ్ 2లో కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు కూడా ఫేజ్ 2లో కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ నేను ఈ ఏపీఐసెట్ కంప్లీట్ కంటెంట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ కంటెంట్ అయితే ఎంసీఏకి ఎంబీఏకి కెరియర్ గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. అంటే ఎంసీఏలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, సో ఎలాంటి జాబ్ రోల్స్ మనం ఎలిజిబుల్ అవుతాం, సో మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి ఎంసీఏకి అండ్ ఎంబీఏకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, సో ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, రెజ్యూమ్ ఎలా ఉండాలి, సో కంప్లీట్గా మీ రెజ్యూమ్ని డెవలప్ చేసే గైడెన్స్ మొత్తం నేను సో ఈ కంటెంట్ ఏపీఐసెట్ గురించి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏపీఐసెట్ అయిపోయిన తర్వాత మీకు ఎంసీఏ అంటే ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంకొక అంటే ఈ మంత్ మొత్తం ఏపీఐసెట్ కంటెంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ నుంచి నేను ఎంసీఏకి సో ఎలా సర్వైవ్ అవ్వాలి ఎంసీఏలో, అంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, సో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, సో వీటి గురించి అయితే నేను మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు కెరియర్ గైడెన్స్ పైన లేదా ఏపీఐసెట్ మీద కానీ నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా గైస్, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడు మనం ఫేజ్ 2కి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పోర్టల్ అయితే విజిట్ అవ్వాల్సిందే. సో ఏపీఐసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కానీ క్లిక్ చేస్తే మనకి ఇలా కాలేజెస్ వస్తాయి, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ వస్తాయి. సో ఏపీఐసెట్లో ఉన్న కాలేజెస్ అన్నీ మనకి ఇలా వచ్చేస్తాయి గైస్. ఓకేనా, ఇప్పుడు నేను అంటే ఎలా అంటే నేను డైరెక్ట్గా కాలేజ్ చూద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా ఇలా కాకుండా డైరెక్ట్ కాలేజ్ కోడ్ ఎంటర్ చేసేస్తాను, ఏయూసి. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఉంది కదా, ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది బ్లూగా ఉంటుంది, సో మిగతా ఫాంట్ అంతా బ్లాక్లో ఉంటుంది. సో ఇలా ఇన్స్టిట్యూట్ కోడ్ పైన క్లిక్ చేస్తే మాత్రమే మనం ఇలా ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఇక్కడ టోటల్గా ఇంటేక్ సీట్స్ అంటే ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏయుసిలో ఎంసీఏకి టోటల్గా 44 సీట్స్ ఉన్నాయి. అందులో రిమైనింగ్ సీట్స్ అంటే వ్యాకెన్సీస్ ఫేజ్ 2కి వ్యాకెన్సీస్ అయితే 3 ఉన్నాయి. సో 3 అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 41 సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. ఈ 41 సీట్స్లో కూడా కొంతమందికి ఏయూ నచ్చకపోయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే వేరే కాలేజ్కి షిఫ్ట్ అవుదామని చెప్పేసి ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సపోజ్ వాళ్ళకి ఫేజ్ 2లో వేరే కాలేజ్లో సీట్ వస్తే సో వాళ్ళ సీట్ అనేది ఏయూలో క్యాన్సిల్ చేసి సో వేరే కాలేజ్లో యాడ్ అయిన సీట్ వస్తే ఆ కాలేజ్ కన్వర్ట్ చేసేస్తారు. సో ఇక్కడ ఇంకో వ్యాకెన్సీ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది కాబట్టి సో ఈ సీట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకంటే ఎవరైతే రిక్వైర్మెంట్స్ కానీ ఎలిజిబిలిటీ కానీ మ్యాచ్ అవుతారో వాళ్ళకి ఆ సీట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఒకవేళ ఫేజ్ 2లో కానీ వాళ్ళకి వేరే కాలేజీలో సీట్ రాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి సో వేరే కాలేజీలో సీట్ రాకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తుంటారు కాబట్టి మీ సీట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వేరే కాలేజ్ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు గైస్. సపోజ్ ఏడీటీపీలో ఎంబీఏకి కానీ చూస్తే టోటల్గా సీట్స్ అనేవి 210 ఉన్నాయి. అందులో 19 సీట్స్ మాత్రమే వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎంసీఏకి అయితే 20 సీట్స్ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేనేజ్మెంట్ కోటా అయ్యి ఉండొచ్చు అండ్ అలానే
కన్వీనర్ కోటా కూడా ఉండొచ్చు. మొత్తం కలిపి ఎంబీఏకి అయితే 19 సీట్స్ ఉన్నాయి, ఎంసీఏకి అయితే 20 సీట్స్ ఉన్నాయి. ఇలా మీరు ప్రతి కాలేజ్కి అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ. సో ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫేజ్ 2 ఎలిజిబిలిటీ గురించి నేను సింపుల్గా చెప్తాను, వినండి. సో ఆల్రెడీ వీడియో చేశాను, మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి ఆ వీడియోని కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలానే ఇప్పుడు సింపుల్గా నేను మీకు కొన్ని కేసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో మళ్ళీ మీకోసం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో గైస్ ఇక్కడ మనకి 6 కేసెస్ ఉన్నాయి గైస్ ఫేజ్ 2కి. సో ఎలిజిబిలిటీ ఓకే 6 కేసెస్ అనే కాదు. సో నాకు తెలిసినంత వరకు ఈ కొన్ని కేసెస్ ఇలా డివైడ్ చేసి అయితే ఎలిజిబిలిటీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేస్ 1 ఏంటంటే సెక్యూర్ సీట్ బట్ డిడ్ నాట్ జాయిన్. ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సరే మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ లేక ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు. సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు అందరూ ఫేజ్ 2కి ఎలిజిబుల్ అవుతారు గైస్. ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఈ ఫేజ్ 2కి ఎలిజిబుల్. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేస్ 2 ఏంటంటే వెరిఫైడ్ బట్ నో సీట్. అంటే మీరు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబులే, మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టినాం, మీకు నో సీట్ అన్నట్టు అని రావడం. సో ఇలా వచ్చింది కొంతమందికి. సో మీరు కూడా ఫేజ్ 2కి ఎలిజిబులే. సో కేస్ 3 ఏంటంటే వెరిఫైడ్ బట్ నో వెబ్ ఆప్షన్స్. మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. సో మీరు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. కేస్ 4 ఏంటంటే వాంట్ బెటర్ కాలేజ్. నేను ఇందాక చెప్పాను కదా, సపోజ్ ఏయూ కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఆ కాలేజ్ నచ్చకపోతే సో వేరే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారు. సో వాంట్ బెటర్ కాలేజ్. సో ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు కూడా వేరే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు ఫేజ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టచ్చు, లేదంటే ఫేజ్ 2లో మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో మీరు బెటర్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే సో మీరు ఎలాంటి కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అంతేగాని అన్వాంటెడ్ కాలేజెస్ కూడా యాడ్ చేయకండి. ఓకే, అన్వాంటెడ్ కాలేజెస్ యాడ్ చేయడం వల్ల సపోజ్ మీకు వేరే అప్పుడు అంటే ఇప్పుడున్న కాలేజ్ కంటే వరస్ట్ కాలేజ్ వచ్చిందంటే మీరే రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఫేజ్ 1లో మీకు మంచి కాలేజ్ వచ్చింది, సో దీనికి మించిన కాలేజ్ పెట్టాలనుకుంటే మాత్రం అలాంటి కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ మీ సీట్ అనేది సెక్యూర్గా ఉంది. సో సెకండ్ ఫేజ్లో కానీ ఇంకా మంచి కాలేజ్ వస్తే ఓకే. ఒకవేళ మీరు వరస్ట్ కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సో ఇప్పుడు వరస్ట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్లో సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇక్కడ మీకు నోట్ కూడా మెన్షన్ చేశాను. ఇఫ్ యూ గెట్ ఏ న్యూ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ యువర్ ప్రీవియస్ సీట్ విల్ బీ ఆటోమేటికలీ క్యాన్సిల్డ్. ఓకేనా. హోప్ ఫర్ ద బెస్ట్ సీట్. అండ్ ఫస్ట్ ఫేజ్లో కానీ ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకున్నా ఓకే, మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్కి. అండ్ న్యూ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేజ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాక మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు గైస్. ఓకేనా. సో ఒకసారి మీరు టేబుల్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మనం ఒకసారి మనం నోటిఫికేషన్స్ గురించి కానీ మాట్లాడుకుంటే ఫేజ్ 2 సో ఫేజ్ 1 అయితే 28 జూలైకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే ఆగస్ట్ 2nd వీక్ గైస్. సో ఆగస్ట్ 2nd వీక్ కానీ లేదంటే ఇంకొక 10 డేస్లో అంటే ఆగస్టు 10th ఆగస్ట్ 11th ఈ టైంలో ఎక్స్పెక్టింగ్ అనుకుంటున్నాను. సో మేబీ దీనికన్నా ముందే రావచ్చు, ఎందుకంటే ఏపీ ఎంసెట్ ఏపీ ఈసెట్ సో షెడ్యూల్స్ అయితే సో ఫేజ్ 1 కంప్లీట్ అయిన 2 days కన్నా నోటిఫికేషన్ వచ్చేసింది. సో గ్యాప్ లేకుండా కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసాడు ఫైనల్ ఫేజ్. అలానే ఏపీఐ సెట్ కూడా ఈసారి చాలా ఫాస్ట్గా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అండ్ అలానే వ్యాకెన్సీ సీట్స్ కూడా అప్డేట్ అయిపోయాయి కాబట్టి సో మేబీ ఫేజ్ 2 నోటిఫికేషన్ కూడా తొందరలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పెక్టింగ్ అయితే ఈరోజు జూలై 31st కదా, ఇంకొక 5 daysలో మేబీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావచ్చు ఫేజ్ 2 కూడా. ఓకే, ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.